తిరుమలకు వస్తానంటున్న జగన్ పై జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మండిపడ్డారు. మాజీ సీఎం ముందు డిక్లరేషన్ ప్రకటించాకే తిరుమలలో అడుగు పెట్టాలని విమర్శించారు. డిక్లరేషన్ ఇవ్వకుండా వస్తే తిరుమలలో స్థానికులు, శ్రీవారి భక్తులు, స్వామీజీలు అడ్డుకుంటారని హెచ్చరించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో తిరుమల అపవిత్రమైందని ఫైర్ అయ్యారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు తిరుమలకు ఒంటరిగానే వస్తున్నారని ఆగ్రహించారు. జగన్ తిరుపతిలో లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసేందుకు కుట్ర పన్నుతున్నారు కిరణ్ రాయల్ విమర్శించారు. రెడ్డి తిరుమలకు వస్తా అని చెప్పి కొత్త డ్రామా తెరలేపారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఒక హిందూ మతంలో పుట్టాం కాబట్టి, ఒక తిరుపతి స్థానికుడిగా, వెంకటేశ్వర భక్తుడిగా ఒకటే అడుగుతున్నా సూటిగా జగన్మోహన్ రెడ్డి, అయ్యా నువ్వు రేపు వస్తున్నావు తిరుపతికి, వచ్చే రోజు పుట్టినప్పుడు ముందు రోజే ఒక స్టేట్మెంట్ ఇవ్వు, డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టే నేను తిరుమలకు వస్తాను అని చెప్పు. ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు తిరుమలకు వచ్చినా ఫ్యామిలీతో రారు, భార్య బిడ్డలతో రారు, ఒక్కడే వస్తారు. ఏ రోజు కూడా డిక్లేర్ ఫామ్ సంతకం పెట్టలా. ఎన్నిసార్లు అడిగినా కూడా మీరు పట్టించుకున్న పాపాన్ని పోలేదు. ఏ అధికారులు మిమ్మల్ని అడగరు. గత ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరుమల పవిత్రత కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మీరు వచ్చేటప్పుడు డిక్లరేషన్ ఫామ్లో సంతకం పెడతానా లేదా చెప్పి రావాలి. మీరు డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టకుండా కానీ తిరుపతిలోకి వస్తాను, ఏమైనా కానీ చూద్దాము, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొద్దాము, కూటమి ప్రభుత్వంపై చెడ్డ పేరు తీసుకురావాలని ప్రయత్నిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఒకటే చెప్తాం, తిరుపతి స్థానికుడు వెంకటేశ్వర భక్తుడిగా డిక్లరేషన్ ఫామ్ సంతకం పెడతానంటేనే మీరు తిరుపతికి రావాలి.